ఫ్రెండ్స్, జూన్ 1 హనుమాన్ జయంతిన మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే చాలు అఖండ రాజయోగం వస్తుంది. ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయుడికి ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆంజనేయునికి ఈ 2 రోజులు ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. జూన్ 1 హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ ఆంజనేయుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానాలు, పాటించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం జూన్ 1 శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం వర్తిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ ప్రారంభించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుడి పటాన్ని అందంగా అలంకరించండి. తర్వాత ఒక 5 తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి. పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు తప్పనిసరిగా అష్టదళ ముగ్గును వేయాలి. అలాగే అక్షింతలను కూడా తయారు చేసుకుని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామి కూడా ఆరాధిస్తే మంచిది. కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజల్లో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు, మరో దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది. మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో కొన్ని తులసాకులు వేసి మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం ముక్కైనా దేవునికి సమర్పించవచ్చు. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది. పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.